పిల్లల సమ్మర్ వెకేషన్ స్టార్ట్ కాగానే మామ్స్ అందరూ వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి అన్న ఆలోచనతో ఇలా అయిపోయారా? అయితే ఈ రీల్ మీకోసం. హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డాక్టర్ మేఘ్నా, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అట్ లిటిల్ వండర్స్ క్లినిక్, కోకాపేట్, హైదరాబాద్. మీ మెయిన్ ప్రాబ్లం ఏంటి? పిల్లలకి ఎలాంటి రొటీన్ పెట్టాలి, వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేయాలి అనే కదా. కానీ సైన్స్ మనకి ఏం చెప్తుందంటే కొన్నిసార్లు బోర్డమ్ వల్ల కూడా క్రియేటివిటీ బాగా ఎన్హాన్స్ అవుతుందంట. అంటే పిల్లల్ని కొంచెం సేపు ఊరికే అలా వదిలేస్తే వాళ్ళే ఇన్నోవేటివ్గా టాయ్స్తో ఎలా ఆడాలి ఆర్ ఇంట్లో ఆబ్జెక్ట్స్తో కామన్గా ఎలాంటివి చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తారంట. సో మీరు డేలో 1 to 2 hours అన్స్ట్రక్చర్డ్ ప్లే, అంటే జస్ట్ వాళ్ళని అలా వదిలేసేయండి, వాళ్ళనే ఆడుకోనివ్వండి. లేకపోతే కౌచ్ మీద మీరు ఊరికే పడుకొని వాళ్ళని కూడా అలా పడుకోనివ్వండి. దానివల్ల కూడా వాళ్ళ ఇమాజినేటివ్ థింకింగ్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో ఎండ ఎక్కువగా లేనప్పుడు స్విమ్మింగ్, సైక్లింగ్, స్కిప్పింగ్ ఇలాంటి యాక్టివిటీస్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఏమైనా క్లాసెస్ లాంటివి ఉంటే అలాంటి వాటికి కూడా మీరు పంపించవచ్చు. అండ్ 11 to 4 టైంలో ఎప్పుడైతే ఎండ బాగా ఎక్కువగా ఉంటుందో ఇంట్లో బుక్స్, పజిల్స్ అండ్ ఓపెన్ ఎండెడ్ టాయ్స్ లైక్ బ్లాక్స్ ఇలాంటివి యూజ్ చేసి వాళ్ళని ఎంటర్టైన్గా ఉంచవచ్చు. సో ఈ సమ్మర్ హాలిడేస్ని మీ పిల్లలతో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అండ్ ఇది అందరి ఫ్రస్ట్రేటెడ్ మామ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఎలాంటి యాక్టివిటీస్ చేయించవచ్చు, ఎలాంటి ఏజ్ గ్రూప్స్లో అన్న దాని మీద మనం మాట్లాడుకుందాం.